చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 వచ్చి రెండేళ్లైనా ఇంకా దానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. నిజానికి మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తే మళ్ళీ అన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. అది సహజం. కానీ కనీసం అది పుట్టిన కారణం గురించి, మూలం గురించి కనీసం తెలియకపోవటం చికిత్స మరింత ఆలస్యం అయ్యేలా చేస్తోంది. డిసెంబర్ 2019 నుండి కోవిడ్ వైరస్ ని అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్త శాస్త్రజ్ఞులు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు సైంటిస్టులు. అయితే గడిచిన 2 సంవత్సరాల్లో పరిశోధకులు గొప్ప పురోగతిని సాధించారు. ఈ పురోగతి కోవిడ్-19 ఎదుర్కోవడానికి టీకాలు, చికిత్సలను అందుబాటులోకి తెచ్చేలా మాత్రమే చేసింది. అంతేకాని చికిత్సకు సంబంధించి అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పాలి. ఒకదాని తర్వాత ఒకటిగా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునేలోగా మరో వేరియంట్ దూసుకొస్తోంది. అయితే ఒకటి ఇప్పటికే చాలా విషయాలు తెలిసినప్పటికీ ఇంకా తెలియని ప్రాథమిక సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడం వల్ల మహమ్మారిపై పోరాటంలో మరింత బలం చేకూరుతుందని నిపుణులు చెప్తున్నారు. మీకు తెలుసా, కోవిడ్-19 కు సంబంధించి ఓ 3 అంశాలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అవేంటన్నది చూస్తే అసలు వైరస్ ఎక్కడ పుట్టింది, ఈ వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది అన్నది ఇంకా గుర్తించలేదు. ఫిబ్రవరి 2021లో కోవిడ్ మూలాలను పరిశోధించే పనిలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO బృందం చైనాకెళ్లింది. అక్కడ చైనా అధికారుల నిఘా నేత్రాల మధ్య అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. హడావిడిగా తమ టూర్ను ముగించుకుని చైనా ఇచ్చిన వివరణను ప్రపంచం ముందు చదివింది. వైరస్ గబ్బిలాల నుండి ఉద్భవించి ఉండొచ్చని అభిప్రాయపడింది. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని తేల్చి చెప్పింది. ఇదంతా చైనా ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమేనని అందరికీ తెలుసు. కోవిడ్-19 గురించి చైనా నుంచి అందుతున్న డేటాలో సరైన పారదర్శకత లేకపోవటం వల్ల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడిందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. దాంతో చివరకు ప్రయోగశాలలో జరిగిన ఒక సంఘటన కారణంగా వైరస్ మనుషులకు వ్యాపించిందన్న దానికి ఎలాంటి రుజువులు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. వారి దర్యాప్తు తూతూ మంత్రంగా ముగిసిందని తెలిసిపోయింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు, అంటే అక్టోబర్లో సైన్స్ జర్నల్లో ప్రచురించిన సంపాదకీయంలో తగినంత సాక్ష్యం లభించే వరకు ప్రయోగశాలలో జరిగిన ప్రమాదం వల్ల వైరస్ లీక్ అయింది అన్న విషయాన్ని తోసిపుచ్చలేము అని టెడ్రోస్ మొదట చెప్పిన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అదే నెలలో ఈ కొత్త వైరస్ మూలాలకు కనుగొనేందుకు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ నుంచి ఒక నిపుణుల బృందాన్ని WHO ఏర్పాటు చేసింది. వుహాన్ మార్కెట్లలో జంతువుల నుండి మానవులకు వైరస్ వ్యాపించిందా లేక ప్రయోగశాల ప్రమాదంలో లీక్ అయిందా అనే విషయాన్ని పరిశోధించడం ఈ బృందం లక్ష్యం. ఈ గ్రూప్ మొదటి సమావేశం 2021 నవంబర్లో జరిగింది. జంతువుల నుంచి వైరస్లు మనుషులకు పాకే అవకాశాన్ని తగ్గించే విధానాలను అభివృద్ధి చేయడంలో ఈ బృందం పరిశోధనలు ఉపయోగపడతాయని టెడ్రోస్ వివరించారు. చివరకు కోవిడ్ వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించలేమని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదిక ఒకటి గత ఏడాది అక్టోబర్ చివరిలో బయటకొచ్చింది. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది బయోలాజికల్ వెపన్ కాదు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించడం లేదంటే ప్రయోగశాల నుంచి లీక్ కావటం అన్న 2 అంశాల్లో ఏదో ఒకటి అయ్యుండొచ్చని అనుమానించింది. అయితే ఇందులో దేనివల్ల వైరస్ బయటకొచ్చిందన్న దానిపై మాత్రం ఖచ్చితంగా నిర్ధారణకు రాలేమని తేల్చింది. అయితే లేబొరేటరీ నుంచి వైరస్ లీక్ అయిందన్న సిద్ధాంతాన్ని చైనా తిరస్కరించింది. ఇప్పటివరకైతే ప్రయోగశాల లీక్ లేదా జంతువుల నుంచి వ్యాప్తి అనే 2 సిద్ధాంతాలపైనే చర్చ కేంద్రీకృతమైంది. చైనా ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందన్న వాదనను కొట్టి పారేలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంటోంది. ఇకపోతే రెండో తెలియని విషయం గురించి చూద్దాం. వైరస్ మోతాదు ఎంత అన్నది ఇంకా తెలియరాలేదు. అంటే ఒక ఇన్ఫెక్షన్ రావడానికి అవసరమైన వైరస్ ను ఇన్ఫెక్షియస్ డోస్ అంటారు. కోవిడ్ విషయంలో ఆ మోతాదు ఎంతో తెలియదు. అంటే ఒక వ్యక్తి ఇన్ఫెక్షన్ కు గురయ్యేందుకు ఎన్ని వైరస్ కణాలు సరిపోతాయో స్పష్టంగా తెలియదు. ఓ వ్యాధికి చికిత్స నిర్ణయించాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వ్యాపింపచేయడానికి అవసరమైన కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షియస్ డోస్ ఎంతో కొంతవరకు తెలియదు అని యునైటెడ్ స్టేట్స్ కి చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC తెలిపింది. జంతువులపై జరిగిన అధ్యయనాలు, ఎపిడెమియాలజికల్ పరిశోధనల ప్రకారం ముక్కు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని CDC తెలిపింది. మనుషుల్లో కోవిడ్ ఇన్ఫెక్షియస్ డోస్ ఏ స్థాయిలో ఉందన్నది కొలవటం చాలా కష్టం. కొన్ని వైరస్ల్లోని 10 కణాలు మనిషికి సోకినా వైరస్ అంటుకుంటుందని, కొన్నింటిలో 1000 వరకు సోకితేనే వైరస్ వ్యాపిస్తుందని, కానీ కోవిడ్ విషయంలో ఆ పరిమాణం ఎంతో ఇంకా తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇది చాలా సుదీర్ఘంగా సాగే ప్రయోగంగా ఉంటుంది.
ఉండనుంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఉండటంతో పరిశోధన మరింత ఆలస్యం అవుతుంది. ఓ అంచనా మేరకు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి దానికి 10 కణాల కంటే తక్కువ ఇన్ఫెక్షియస్ డోస్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్య నిపుణులు. మనిషిలోని యాంటీబాడీలు ఇన్ఫెక్షియస్ డోస్ గురించి పూర్తి సమాచారం వస్తే కానీ దానికి మందు చికిత్స కనిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మూడో విషయానికొస్తే ఓ మనిషికి కోవిడ్ అసలే సోకకుండా ఉండాలంటే శరీరంలో ఏ స్థాయిలో యాంటీబాడీలు ఉండాలి. ఇది కూడా అంతే. కోవిడ్-19 నుంచి రక్షణ పొందటానికి ఒక వ్యక్తిలో ఎన్ని యాంటీబాడీలు ఉండాలో ప్రస్తుతానికి తెలీదు. నిరోధానికి అవసరమైన స్థాయిలో ఉండటాన్ని కోరిలేటివ్ ప్రొటెక్షన్ అంటారు. కోవిడ్ పై పోరాటంలో ఈ సంఖ్య తెలియటం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తారు. కోవిడ్ నుంచి రక్షణకు ఔషధాలు తయారు చేసేందుకు ఈ సంఖ్య తెలిసి ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల వ్యాక్సిన్ల ఆమోదానికి ఎక్కువ ట్రయల్స్ అవసరం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి బూస్టర్ డోసులను ఇవ్వటం ద్వారా రక్షణ కల్పించవచ్చు. అయితే ఒమిక్రాన్ లాంటి వైరస్ వేరియంట్ల విషయంలో వ్యాక్సిన్లు వైరస్ ను తటస్థీకరించే యాంటీబాడీలను ఎక్కువగా తయారు చేయలేకపోవచ్చు. అలాగని అవి మనల్ని రక్షించలేవు అనుకోవడం కూడా పొరపాటేనని నిపుణులు చెప్తున్నారు. అయితే టీకాలు వేయని వారితో పోలిస్తే వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు డేటా చెప్తోంది. కొత్త వేరియంట్ల కారణంగా ఇన్ఫెక్షియస్ డోస్ ప్రొటెక్షన్ కో రిలేటివ్ డేటాలో మార్పులుండొచ్చని నిపుణులు చెప్తున్నారు. వైరస్ సంక్రమించిన ప్రతిసారి పరివర్తన చెందుతోంది. అది పరివర్తన చెందిన ప్రతిసారి ఈ వేరియబుల్స్ పై ప్రభావం చూపుతోంది. కాబట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఇక్కడ కీలకంగా మారుతుంది. ఇవి ప్రధానమైన కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలుగా నిపుణులు చెప్తున్నారు. వీటికి జవాబులు కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అనేక దేశాల్లో వీటిపై వేలాదిగా సైంటిస్టులు ల్యాబుల్లో తలమునికలుగా పనిచేస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అంతవరకు ఇప్పుడు తీసుకున్నట్టుగా టీకాలతో రక్షణ పొందక తప్పదు. అంతేకాదు, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తూ ఉండటం అత్యవసరం అంటున్నారు నిపుణులు.